ఈ నీటి వ్యవహారం, నీటి యుద్ధాలు మొదలైనవి, డ్యాములు మూసివేత అంటే ఉన్న పళంగా వాళ్ళకి ఏం ఆగిపోదు, గ్రాడ్యువల్గా ఆ వాటర్ రిసీడ్ అవుతూ వస్తుంది మొదలెట్టారు. ఈ హఫీజ్ సయీద్ ఏంటి, అసలు వాడి రోల్ ఏంటి, వాడి చుట్టూనే ఈ కథ అంతా నడుస్తుంది? హఫీజ్ సయీద్ యాక్చువల్గా హీఈస్ ఫ్రమ్ ఎ విలేజ్ కాల్డ్ షరీఫాబాద్. షరీఫాబాద్ పక్కన చిన్న విలేజ్. ఆ విలేజ్ కూడా శ్రీనగర్ దగ్గరే ఉంది. శ్రీనగర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్మోస్ట్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్. అక్కడి నేటివ్ ఆ టైంలోనే, అంటే నేను 86, 87 చెప్తున్నాను కదా, ఆ టైంలోనే వీడు పాకిస్తాన్ వెళ్ళిపోయి, చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉండేది పాకిస్తాన్కి వెళ్ళడం రావడం. అక్కడ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత రకరకాలుగా డెవలప్ అయ్యాడు. అతను ఒక్కడే కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉండేవాడు, అలాగే ఒక లీడర్ వస్తాడు పైకి, మనకి వీరప్పన్ ఉండేవాడు. ఆ ఒక్క లీడరే కాదు, అతని కింద కొంతమంది ఉంటారు. ఒకటి పేరు ఒకటి మొహం బయటకు వస్తుంది. ఇప్పుడు ఇతను ఈ 77 years old, సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా. సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా. సో నడుస్తుంది. ప్రభాకరన్ కూడా అలాగే కంట్రోల్ చేశాడు చాలా రోజుల పాటు. ప్రభాకరన్ తర్వాత పోయాడు, సంబడి ఎల్స్ కేమ్. కానీ వీళ్ళు శ్రీలంకన్స్ ఏం చేయగలిగారు అంటే, వాళ్ళు పూర్తిగా టెర్రరిజం అన్నది, ఆ ఎల్టీటీఈ అన్నది రూపు మాపేశారు. వైపౌట్ చేసా అంటున్నారు. అవశేషాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఉన్న పార్ట్ని మనం కట్ చేసి తీసేస్తాం, లోపలికి ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కదా, అది ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అలాగే ఇప్పుడు అమెరికా టెర్రరిజంతో కొన్ని దశాబ్దాలుగా పోట్లాడుతోంది. పూర్తిగా రూపుమాపగలిగారా? లేదు. ఇజ్రాయెల్ హమాస్తో ఎన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నది, చేయలేకపోయారు. హమాస్ని తీసేయగలిగారా? లేదు. మనం నక్సలైట్స్తో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, మనం నక్సలైట్స్ని రూపుమాపగలిపోయాం? లేదు. ఏదో ఒక రోజు పెట్టుకుని ఈ రోజుతో ఈ నక్సలైట్ ప్రాబ్లం ఖతం అయిపోయింది ఈ రోజు లేదు ఎప్పుడూ అనుకోకూడదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అలాగే ఈ టెర్రరిజం ప్రాబ్లం కూడా. సార్, నిన్న రాత్రి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. చెన్నై నుంచి బయలుదేరి కొలంబో చేరుకున్న విమానంలో ఈ పహల్గాం కల్ప్రిట్స్, అక్యూజ్డ్ కాదు, కల్ప్రిట్స్కి సంబంధం ఉన్నవాడు ఒకడు వచ్చాడని వాళ్ళు చెక్ చేశారు. దే హ్యావ్ క్యారీడ్ అవుట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. తర్వాత ఒక రిలీజ్ ఇచ్చారు. రిలీజ్ ఇస్తూ దాంట్లో మెన్షన్ చేసింటే, మేము థరోగా చెక్ చేశాము, ఇది రెగ్యులర్గా సెక్యూరిటీ మెజర్స్లో భాగమే అని. కానీ రిపోర్ట్స్ ఫ్రమ్ కొలంబో ఏం చెప్తున్నాయంటే, హీ వాజ్ టేకన్ అవే బై ఫ్యూ చైనీస్ పీపుల్ ఫ్రమ్ అవుట్, అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగిన తర్వాత ఇండియా ఈజ్ అ వెరీ వెరీ పోరస్ కంట్రీ. పోరస్ కంట్రీ అంటే మనం టెర్రరిస్ట్ యాక్ట్ ఇక్కడ చేసి రాణిగంజ్లో బస్సు పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును. అలా ఎవరిని ఆపరు. డెమోక్రసీ ఎట్ బెస్ట్ అనమాట. ఎవరిని ఆపరు. ఇప్పుడు శ్రీనగర్ నుంచి ఈ రోజున చెన్నై వెళ్ళాలంటే మ్యాక్సిమం 4 hours ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. మీకు అంతదాకా ఎందుకు? భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఆ గ్యాస్ ట్రాజడీకి మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ హీ వెంట్ అవే. వాడు భోపాల్ నుంచి విమానం పట్టుకున్నాడు, ఢిల్లీ దాకా ట్యాక్సీలో వెళ్ళాడు, ఢిల్లీ నుంచి హీ ఫ్లూ అవుట్, నోబడీ స్టాప్డ్ హిమ్. సో ఇండియా ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రావెల్ ఎనీ సైడ్. నేపాల్కి వెళ్ళచ్చు. ఈ కనెక్షన్స్ని మీరు వెయిట్ తోటి ఎస్టాబ్లిష్ చేస్తారు సార్? అంటే నెట్వర్క్ అండి ఇదంతా కూడా చూడవలసింది. ఇండియా లోపల అయితే ఐబీ, ఇండియా బయట అయితే రా. వీళ్ళందరికీ ఈ నెట్వర్క్కి కంట్రోల్స్ ఉన్నాయి, కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్ళు సమన్వయించుకుని, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని, మాట్లాడుకుని చేస్తారు. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. ఏంటంటే జరుగుతుంది.